Hello guys, welcome back. Welcome back to Superbox. Today's video is about wireless neckband. Like I used to use AirPods 4 అంటే AirPods 4 వాడుతుండే ముందు. అది ఏంటంటే ఏదైనా ఏదైనా చేసినా నాయిస్ క్యాన్సిలేషన్ ప్రాపర్ ఉండేది కాదు. సో బయటికి వెళ్ళేటప్పుడు పోర్టబుల్గా నాకు ఒక హెడ్ ఫోన్స్ యూజ్ అవ్వాలి. సో ఏది చూసినా ఇప్పుడు వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఆర్ నాయిస్ క్యాన్సిలేషన్ రావు. నార్మల్ ఇయర్ బడ్స్ ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, బట్ ఏఎన్సీ అనేది అసలు ఎందులో దొరకట్లేదు. సో అలా వెతుకుతున్న టైంలో ఐ ఫౌండ్ ఎ నెక్ బ్యాండ్. ఇది ద OnePlus Buds Z2 విత్ ఏఎన్సీ, యాక్టివ్ ఏఎన్సీ అనేది ఐ ఫౌండ్ దిస్ ఇన్ ద అమెజాన్ అన్నట్టు. చూద్దాం అంటే ఐ ఆల్సో హ్యాడ్ ఎ హిస్టరీ ఆఫ్ యూజింగ్ OnePlus Buds అన్నట్టు, అంటే నెక్ బ్యాండ్ అన్నట్టు. నేను బీట్స్ యూజ్ చేసిన, బోట్లో యూజ్ చేసిన, రియల్మీలో యూజ్ చేసిన, అట్లా డిఫరెంట్ వాటిలో యూజ్ చేసిన. నాకు ఏది ప్రాపర్ అనిపించలేదు. బట్ this guy, this is a perfect neckband that money could buy you. Ante the best neckband that I ever bought in my entire life. Ante of course ఇది కాస్ట్లీ, బట్ దిస్ ఇస్ ట్రూలీ రిమార్కబుల్. దీనిలో సౌండ్ సిగ్నేచర్ కానీ, అఫ్ కోర్స్ దీనిలో బేస్ లేదు, బట్ బ్యాస్ ఉంది. కంపేర్ టు ద హెడ్ ఫోన్స్ దట్ ఐ రివ్యూడ్ రీసెంట్లీ ఛానల్లో, యాంకర్ సౌండ్ కోర్ కన్నా దీని సౌండ్ సిగ్నేచర్ నాకు బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ ఆన్ పార్ విత్ ఎయిర్పాడ్స్, బట్ ఎయిర్పాడ్స్ అంతా ఇట్స్ ఓకే, అంటే ఇంచుమించు ఎయిర్పాడ్స్ వరకు మ్యాచ్ చేయగలుగుతుంది, బట్ నాట్ బెటర్ దెన్ ఎయిర్పాడ్స్. బట్ ఇట్ కెన్ బి అన్ ఎయిర్పాడ్స్ ఆల్టర్నేటివ్. అది దిస్ వన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సో లైక్ రీసెంట్గా ఐ ఆల్సో బాట్ బీట్స్ ఫ్రమ్ డ్రే. బట్ ఈ నెక్ బ్యాండ్ ఏంటంటే ఇట్ ఓన్లీ గివ్స్ యూ 7 hours ఆఫ్ మ్యూజిక్ ప్లేబ్యాక్. అండ్ ఆల్సో ఆ 7 hours ఆఫ్ మ్యూజిక్ ప్లేబ్యాక్లో కూడా చాలా వీకర్ సౌండ్ అనేది నేను చూసిన. లైక్ అసలు బ్యాస్ కూడా ప్రాపర్ ఉండదు. బ్యాస్ ఈజ్ లైక్ ఆడియో క్వాలిటీ, ఇట్స్ నాట్ లైక్ బేస్, థంపింగ్ ఉండదు. ఇప్పుడు నేను చేసే ఇప్పుడు నెక్ బ్యాండ్ ఈ వీడియో మీద కూడా నేను ఏ ప్రోడక్ట్ చూపించినా దానికి బేస్ అనేది ఉండదు, ఓన్లీ బ్యాసే ఉంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక నెక్ బ్యాండ్ తీసుకుంటే అందులో ఖచ్చితంగా బ్యాసే ఉంటుంది, బేస్ ఉండొచ్చు, బట్ నేను చేసే దాంట్లో లేదు. అండ్ ఇప్పుడు ఉన్న మంచి కాంపిటేటర్స్లో కూడా బేస్ అనే సౌండ్ ప్రొఫైల్ ఉన్న నెక్ బ్యాండ్ నాకు దొరకలేదు. ఉందేమో, బట్ నాకు దొరకలేదు. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఐ ఆల్సో యూజ్డ్ బోట్ అన్నట్టు. ఇది బోట్, ఐ డోంట్ నో విచ్ వన్ ఇట్ ఈస్, డోంట్ నో మోడల్ ఏందో, బట్ నాకు ఇది 800 రూపీస్కి దొరికింది చీప్గా అని చెప్పి నేను తీసేసుకున్నా ఇది. సో ఏదది ఓన్లీ చూపించగలనంటే ఇదే, దిస్ లోగా ఐ కుడ్ సీ యూ. యా, దిస్ ఈస్ ద బోట్ వన్. సో ఏంటి అంటే ఈ త్రీ వాడా. అఫ్కోర్స్ ఈ బీట్స్ అనేది ఇట్స్ యూస్ఫుల్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ ఐఫోన్ బట్ నాట్ ఆండ్రాయిడ్ అయినా యూజ్ అవుతుంది. బట్ ఇట్స్ లైక్ 7 hours ఆఫ్ నెక్ బ్యాండ్ ఛార్జ్ అనేది చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. సో అందుకని అంటే ఇది నేను ఎందుకు వద్దంటా అంటే ద పూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సౌండ్, పూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ బ్యాస్, పూరెస్ట్ అంటే ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అసలు ఇందులో లేదు. సో ఇప్పటికీ దీన్ని యాపిల్ ఎందుకు మార్కెటింగ్ చేస్తుందో, ఇప్పటికీ దీని మీద ఎందుకు హెడ్సెట్స్ వస్తున్నాయి, సోలో బీట్స్ ప్రో అని, లేకపోతే బీట్స్ బడ్స్ అని, అలా డిఫరెంట్ ఎందుకు వస్తున్నాయి నాకు ఇప్పటికీ తెలియదు. బికాస్ ఈ సౌండ్ ప్రొఫైల్ OnePlus సౌండ్ ప్రొఫైల్ కన్నా చాలా వరస్ట్గా ఉంది, బట్ దీనికి ఎందుకు ఇంత సేల్స్ వస్తున్నాయి ఈ బీట్స్కి ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ దిస్ బీట్స్. ఎనీవేస్ దీన్ని పక్కన పెట్టేద్దాం. మీరు ఒకవేళ దీన్ని కొనుక్కోవాలనుకుంటే డెఫినెట్లీ ఇట్స్ అబ్సల్యూట్లీ 100% నో. బికాస్ ఈ సౌండ్ ఇంత, ఇప్పుడు ఇది 7,000 రూపీస్ అనుకో, ఎగ్జాంపుల్ 7,000 6,000 5,000 ఐ డోంట్ నో. నేను కొన్నప్పుడు 6,000 రూపీస్ ఉండే. ఇంత పెట్టి కొంటే అసలు 2,000 రూపీస్ ఉన్న OnePlus బడ్స్లో ఉన్న క్లారిటీ కూడా ఇందులో లేనప్పుడు 6,000-7,000 పెట్టి బీట్స్ ఎందుకు కొంటున్నారు? ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ఫర్ ఎ బ్రాండ్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. బట్ ఎనీవేస్ దీనికి వచ్చిన ఫీచర్స్ నేను చెప్తా. దీనికి కూడా సేమ్ మ్యాగ్నెటిక్ పాస్ అనేది ఉంది. సో దిస్ ఈస్ ద లోగో ఆఫ్ బీట్స్ అన్నట్టు. ఇలా అన్నప్పుడు పాజ్ అయిపోతుంది, ఇలా అన్నప్పుడు ఆన్ చేస్తుంది. అండ్ దీనికి ఇదేంటంటే మాన్యువల్గా దీనికి ఒక పవర్ బటన్ ఉంటుంది ఇక్కడ. ఆ పవర్ బటన్తో మనం ఆన్ చేస్తాం, జస్ట్ లైక్ దిస్. అఫ్కోర్స్ ఇప్పుడు నేను ఆన్ చేస్తే ఇలా వస్తుంది, మళ్ళీ దీన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే ఆఫ్ అయిపోతుంది. అండ్
దీనికి జస్ట్ ఏంటంటే ఇది కూడా బటన్ ఇచ్చారు. ఇట్స్ లైక్ ఆటో పేరింగ్, అంటే స్విచ్ చేయొచ్చు డివైజెస్ని. మైక్రోఫోన్ ఉంది ఇక్కడ. అండ్ ఆల్సో దిస్ ఈజ్ వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్, దిస్ బటన్. యా, అంతకుమించి దిస్ ఈజ్ అబ్సల్యూట్ క్రాప్ నన్ను అడిగితే. అంటే లైక్ 2000 రూపీస్ నుంచి మొదలెడితే చాలా తోపైన నెక్ బ్యాండ్స్ ఉన్నాయి. బట్ ఇది పీపుల్ కొనుక్కునే వాళ్ళని ఇంకా వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళని తిట్టట్లేదు, కానీ ఇట్స్ బికాస్ ఆఫ్ ద బీట్స్ అనే బ్రాండ్ వల్ల కొనుక్కుంటున్నాను అంతే. సో దీని పక్కన పెడదాం. అండ్ ఆఫ్టర్వర్డ్స్ నాకు నచ్చక ఐ వాంటెడ్ ఏ నెక్ బ్యాండ్. బట్ ఆల్రెడీ నా దగ్గర OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జీ ఉండేది. ఆ జీని నా డాగ్ కొరికేయడంతో అప్పటి నుంచి మళ్ళీ నెక్ బ్యాండ్ వద్దురా బాబు, కొరికేస్తే మళ్ళీ చాలా ఫీల్ అవుతున్నా అని చెప్పి నేను కొనుక్కోలేదు. సో మళ్ళీ నాకు ఎందుకో ఆఫర్లో ఈ బోట్లో దొరికాయి. ఇది దగ్గర 800 రూపీస్, అంటే ఫర్ నెక్ బ్యాండ్ ఈజ్ క్రేజీ డీల్. దీనికి 50 hours ఆఫ్ బ్యాటరీ ఛార్జ్ ఉంది అండ్ ఆల్సో బ్లూటూత్ 5.0 ఉంది. సో నాకు ద బెస్ట్ అనిపించింది. అండ్ అఫ్ కోర్స్ దీనికి పెద్దగా ఫీచర్స్ ఏమున్నాయంటే జస్ట్ పవర్ ఆన్ అండ్ పవర్ ఆఫ్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అండ్ మధ్యలో పాస్. అండ్ ఆల్సో దీనికి ఒక ఇది ఉంది, సి టైప్ టు సి టైప్ ఛార్జింగ్ కేబుల్. అండ్ అంతే, అంతకు మించి దిస్ నథింగ్ ఇన్ ఇట్. ఏంటంటే ఇదేంటంటే సౌండ్ ఈజ్ ఓకేష్, అంటే కొంచెం బ్లర్ అవుతుంటుంది. అంటే క్లియర్ క్రిస్ప్ క్లారిటీ అనేది ఎయిర్పాడ్స్ ఉన్నంత క్లారిటీ. అఫ్కోర్స్ ఎయిర్పాడ్స్తో ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే ఇప్పుడు యాపిల్ యూజర్స్కి ఎయిర్పాడ్సే బెస్ట్ సౌండ్ సిగ్నేచర్లో. సో అలానే ఆండ్రాయిడ్లో కూడా యాపిల్ వచ్చే సౌండ్ సిగ్నేచర్ చూసుకోవడం మన బాధ్యత. అంటే ఇట్స్ లైక్ వీఆర్ ఎట్లా అంటే వీఆర్ లాంచింగ్ ఫర్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ అన్నట్టు. సో ఇందులో అది ఉంది, అంటే కాకపోతే కొంచెం దొడ్డుగా రావడం వాయిసెస్ అనేది అదైతే ఉంది ఇందులో. బట్ వేసుకుంటే నార్మల్గా ఇలా వస్తుంది. అంటే దిస్ ఈజ్ వెరీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది సేమ్ ఈ డిజైన్ కూడా OnePlus బడ్స్ది దీనిదే ఈ సైజ్ కాపీ కొట్టేసారు. బట్ స్టిల్ ఇది ఇయర్లో పెట్టుకుంటే మాత్రం ఇయర్ ఫిట్ అనేది మాత్రం పర్ఫెక్ట్గా ఉందని అడిగితే ద బెస్ట్ ఇయర్ ఫిట్ దట్ OnePlus నెక్ బ్యాండ్ కూడా లేనంత మంచి ఇయర్ ఫిట్ ఉంది. అండ్ ఇప్పుడు నార్మల్గా పెట్టుకుంటే ఇట్లా గుంజిన అప్పుడప్పుడు రాదు, ఇప్పుడు ఇట్లా వచ్చేస్తుంది. బట్ ద ప్రాపర్ సీలింగ్ అనేది ఇందులో జరుగుతుంది. సో దీన్ని కూడా వద్దనుకునే OnePlus బడ్స్ కొనుక్కోవడానికి రీజన్ ఏంటంటే దీంట్లో మైక్రోఫోన్ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వట్లేదు. అంటే కాల్ మాట్లాడుతుంటే డిస్కనెక్ట్ అయిపోవడం, లేకపోతే వేరే వాళ్ళకి నా వాయిస్ వినిపించకపోవడం. అంటే ఇట్స్ ఓకే, 800 రూపీస్ పెట్టి ఒక మంచి నెక్ బ్యాండ్ ఇది, నేను కాదనను. బట్ సౌండ్ అనేది ఇట్స్ ల్యాకింగ్ అనమాట. సో అందుకని ఐ నీడ్ టు అగైన్ దీన్ని పక్కన పెట్టేసి, అంటే అఫ్కోర్స్ 50 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ అండ్ విత్ దట్ బ్లూటూత్ అది అనేది 50 hours ఆఫ్ ప్లేబ్యాక్ ఈజ్ చాలా ఎక్కువ. ఒక్కసారి ఛార్జ్ పెట్టుకొని 3-4 రోజులు ఎన్ని రోజులు వాడుకోవచ్చు, ఎంతవరకు వస్తే అంతవరకు. అండ్ దీనికి 5-minute క్విక్ ఫ్యూల్ రీఛార్జ్ కూడా, అది కూడా మంచిగా ఉంది. సో అంటే ఇప్పుడు ఏంటంటే మీకు మైక్రోఫోన్ ఓకే పర్వాలేదు మేనేజ్ చేసుకుంటా అంటే ఇది కొనుక్కోండి. 800 రూపీస్లో అమెజాన్లో ఒక ఆఫర్లో ఇది వచ్చేస్తుంది. లేదు వీ నీడ్ సంథింగ్ ప్రీమియం, వీ నీడ్ సంథింగ్ గుడ్ ఇన్ సౌండ్ అంటే గెట్ దీస్ బడ్స్ అంటే దాన్ని OnePlus బుల్లెట్స్ OnePlus బుల్లెట్స్ వైర్లెస్ C2 అనమాట, విత్ ANC. నార్మల్ ANC లేని ఉంది, విత్ ANC ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు Z3 వచ్చింది OnePlus బుల్లెట్స్లో, బట్ నాకు ANC కావాలి. సో ANC కావడం కోసం నేను Z2 తీసుకోవాల్సి వచ్చింది. Z3లో ANC ఉంది, బట్ ఓన్లీ బ్లాక్ కలర్లో ఉంది. నాకేంటంటే ANC కావాలి, వేరే కలర్ కావాలి. బ్లాక్ నేను ఓకే తీసుకోలేను, బ్లూ ఆల్రెడీ తీసుకున్నాను. సో దిస్ ఈస్ ఆలివ్ గ్రీన్. సో ఏంటి అంటే దిస్ ఈస్ ద డిజైన్ ఆఫ్ ద OnePlus. సో ఇదేంటంటే ఇట్ ఈస్ గివింగ్ ఏ ప్రీమియం ఫీల్. సో నార్మల్గా ఇప్పుడు వేసుకున్నా కూడా మంచిగా అనిపిస్తుంది. ద ప్లాస్టిక్ వైబ్ కానీ ఇది కానీ. నెక్ బ్యాండ్ స్టార్టెడ్ విత్ దిస్ OnePlus అన్నట్టు. సో ఏంటి అంటే ఇది నేను ఇప్పుడు కనెక్ట్ చేసినా కూడా మ్యాక్సిమం నాయిస్ని క్యాన్సిల్ అవుట్ చేయగలుగుతుంది. దిస్ ఈస్ ద వన్. ఇది మ్యాక్సిమం నాయిస్ని క్యాన్సిల్ అవుట్ చేయగలుగుతుంది. అఫ్కోర్స్ ఇదేమో డిజైన్ ఇలా వస్తుంది. సో ఇఫ్ ఐ ఓపెన్ దిస్ అప్, ప్రాపర్ సీల్ అంటే ఉంటుంది, బట్ అప్పుడప్పుడు ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఇప్పుడు రావట్లేదు, గట్టిగా పెట్టుకున్నా. సో దీనికి ఇప్పుడు మనం బయట ఎన్విరాన్మెంట్కి ఎక్కడికైనా
వెళ్ళినప్పుడు మనకి లైక్ నాయిసెస్ అవి ఇవి బాగా వస్తుంటాయి. అంతేందుకు బైక్ మీద వెళ్తుంటాం, కార్లో వెళ్తుంటాం, లేకపోతే బయట నడుస్తుంటాం, విపరీతమైన ట్రాఫిక్ సౌండ్. నా దగ్గర ఉన్న ఎయిర్పాడ్స్ 4 కొంచెం కూడా సౌండ్ని ఫిల్టర్ చేయలేదు లేదా క్యాన్సిల్ అవుట్ చేయలేదు, బికాస్ దానికి నాయిస్ క్యాన్సిలేషనే లేదు. సో అప్పుడు ఇది పిక్చర్లోకి వస్తుంది. సో దీనికి వీళ్ళు ఏం చేశారంటే దీనికి ఇది దిస్ ఇస్ ద మెకానిజం ఆఫ్ ద OnePlus Bullets వైర్లెస్. వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్, ఈ మధ్యలో ది పాజ్. అండ్ ఇదేంటంటే వీ కెన్ కాల్ క్విక్లీ సిరి ఆర్ ఎల్స్ మన గూగుల్ అసిస్టెంట్ జెమినీ పిలవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం దీన్ని హోల్డ్ చేసుకొని పట్టుకుంటే దీన్ని పేరింగ్ మోడ్ కూడా వాడచ్చు. దట్ ఈస్ గుడ్. అండ్ ఈ మధ్యలో బటన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే 3 beeps తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్కి వెళ్తుంది, 3 beeps తర్వాత మళ్ళీ ఏఎన్సీకి వెళ్తుంది. అండ్ ఆ ఫీచర్ అనేది ఇందులో ది బెస్ట్ అంట. బికాస్ బోట్లో కూడా మా ఫ్రెండ్ దగ్గర ఒక నెక్ బ్యాండ్ ఉంది, ఆ బోట్లో కూడా నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. కానీ నేను చూసిన అన్ని బోట్ నాయిస్ క్యాన్సిలేషన్లో దిస్ వన్ హ్యాస్ ద స్ట్రాంగెస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇన్ ఎ నెక్ బ్యాండ్ ఎవర్ ఇన్ ఎ హిస్టరీ. అండ్ నేను ఇది వాడిన కొద్ది రోజులు. అండ్ ఇంకోటి ఏంటంటే సౌండ్ కోర్ బోస్ కన్నా మంచిగా అనిపించింది ఇందులో సౌండ్ సిగ్నేచర్. నాకు అదే అర్థం కావట్లేదు. 2000 రూపాయలు అంటే అఫ్కోర్స్ 2900 2100 200 ఐ డోంట్ నో దీనిది ప్రైస్ రేంజ్. కానీ దీని సౌండ్ ఎయిర్పాడ్స్ 4 కన్నా, బోస్ కన్నా, సౌండ్ యాంకర్ కోర్ కన్నా మంచిగా అనిపిస్తుంది. అసలు 2000 రూపీస్ పెడితే ఇంత మంచి సౌండ్ వస్తుందని నేను షాక్ అయిపోయినా. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ సౌండింగ్ నెక్ బ్యాండ్ దట్ ఐ ఎవర్ హ్యాడ్ పర్చేస్డ్. అంటే 2000 రూపాయలు ఏమంటారు దాన్ని పైసా వస్తుంది. అరే మరి నీ దగ్గర హెడ్సెట్ ఉంది, నీ దగ్గర ఇయర్పాడ్స్ ఉన్నాయి, నీ దగ్గర నెక్ బ్యాండ్ ఉంది, మరి నువ్వు ఏది వాడతావురా అంటే మ్యాక్సిమం నేను ఇంట్లో ఉన్నప్పుడు హెడ్సెట్ వాడతా. నైట్ టైం నాకు నాయిస్ క్యాన్సిలేషన్ అయ్యి మంచి ఇమ్మర్సివ్ సౌండ్ కోసం, నైట్ టైం మంచి వైబ్ కోసం హెడ్సెట్ వాడతా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం బయటికి వెళ్ళినప్పుడు ఎయిర్పాడ్స్ క్యారీ చేస్తా. కానీ ఎయిర్పాడ్స్ నాకు నాయిస్ క్యాన్సిలేషన్ ఇవ్వలేకపోవడంతో ఎటైనా ట్రావెలింగ్ అయినా, ఎటైనా మూవీకి వెళ్తున్నా, ఏది వెళ్తున్నా నేను బైక్ మీద వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, నడిచేటప్పుడు, లేదా ఎక్కడికైనా తినడానికి వెళ్ళేటప్పుడు, బయట ఎక్కడైనా కూర్చొని మూవీ చూడాలనుకునేటప్పుడు ఇది పిక్చర్లోకి వస్తుంది. ఇదేంటంటే నెక్ బ్యాండ్ ఏంటంటే మెడలో వేసేసుకోవచ్చు ఇలా, అది ఇలానే ఉంటుంది హాయిగా. మనం ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు ఇలా తీసి ఒక ఫోన్ ఇట్లా అనుకొని ఫోన్ మాట్లాడేసుకోవచ్చు. లేదా మనం దీన్ని వదిలేస్తే దీన్ని ఇది ఇట్లా ఇలా మ్యాగ్నెటిక్గా అతుక్కుపోతుంది, ఫినిష్. సో ఎక్కడైనా కూర్చొని లేకపోతే నాకు ఇప్పుడు నాయిస్ వస్తుంది అంటే ఇట్లా పెట్టుకొని దీన్ని హోల్డ్ చేసుకొని పట్టుకుంటా, ఆటోమేటిక్గా నాయిస్ క్యాన్సిలేషన్కి వెళ్ళిపోతుంది. సో చుట్టుపక్కల సరౌండింగ్స్ ఏం లేకుండా హ్యాపీగా మూవీ, మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు ఇందులో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో దీనికి బటన్ లేదు, లైక్ క్విక్ పేరింగ్ ఆర్ క్విక్ స్విచ్చింగ్ ఉంటుంది కదా, అది బటన్ లేదు. ఎవ్రీ డివైస్ బ్లూటూత్కి వెళ్ళి మనం దాన్ని డిస్కనెక్ట్ చేసి దీన్ని కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఈ హెడ్ఫోన్స్ని నా విండోస్ పీసీకి కనెక్ట్ చేసేటప్పుడు కొంచెం లేటెన్సీ అనేది ప్రాబ్లం ఉంది. దీనికి దిస్ బోట్ నెక్ బ్యాండ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ హై లేటెన్సీ ఫర్ గేమింగ్. మొబైల్ డివైజెస్లో మీకు లేటెన్సీ ప్రాబ్లం రాకపోవచ్చు. నేను దీన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీకు కావాలనుకుంటే. బట్ దీనికి మాత్రం దీన్ని కనెక్ట్ చేస్తే లేటెన్సీ ఇష్యూస్ రావట్లేదు, యాంప్లిఫికేషన్ సౌండ్ కానీ అది రావట్లేదు. ఇప్పుడు నార్మల్గా నా దగ్గర ఉంది గేమింగ్ పీసీ, ఆ గేమింగ్ పీసీలో కూడా బ్లూటూత్ సరిగ్గా ఉండదు. బట్ లక్కీలీ ఇది ఆ బ్లూటూత్ని కోపప్ చేయగలుగుతుంది OnePlus Buds. బట్ ఈ 2 మాత్రం, ఈ బీట్స్ అండ్ ఇవి మాత్రం ఫెయిల్ చేసేస్తున్నాయి. సో ఎవ్రీ టైం ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్యలో నేను ఐఎమ్ ఎంజాయింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద OnePlus Bullets అన్నట్టు. ఇది నేనేమంటా అంటే కొనుక్కోండిరా, చెప్తున్నా బరాబర్ కొనుక్కోండి. ఒక హెడ్సెట్ కన్నా, ఒక ఎయిర్పాడ్స్ కన్నా, ఒక OnePlus Buds కన్నా, లేకపోతే ఇట్లా మన ప్రీమియం సౌండింగ్ ఇయర్ ఫోన్స్, హెడ్సెట్ దేనికైనా ఇది బెటర్ రా. అంటే బోస్కున్నంత నాయిస్ క్యాన్సిలేషన్ 100%, 90% ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇది చేయదు. అందులో 70% చేస్తుంది. మనకు 70% కావాలి. 70% ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ జరిగితే మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అనేది మంచిగా అనిపిస్తుంది. అది లేకపోతే అట్లీస్ట్ 10-20% ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఈజ్ యూజ్లెస్. సో అందుకనే చెప్తా, దిస్ ఈజ్ ద పర్చేజ్ ఐవ్ మేడ్ అండ్ మేడ్ మీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ గోనా యూజ్ దిస్. ఇది ఈజ్ అ బ్యాంగ్ ఫర్ బక్ అండ్ నేను దీన్ని రిటర్న్ చేయట్లేదు. సో ఈ వీడియో చేయడానికి అసలు రీజన్ ఏంటంటే 3 kinds ఆఫ్ నెక్ బ్యాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి OnePlus Buds ఉన్నాయి,
for Android users or else for iPhone users. We have this Beats అండ్ ఆల్సో బోట్లో కూడా ఉన్నాయి, రియల్మీలో కూడా ఉన్నాయి. బట్ రియల్మీ వాటికన్నా నేను రియల్మీ సజెస్ట్ చేయను, బికాజ్ నాకు అదంతా మంచిగా అనిపించలేదు సౌండ్. అఫ్కోర్స్ బేస్ గీస్ అంతా ఉంది. బోట్లో ఎట్లా అంటే కొన్ని సౌండ్ అంటే మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లోనే మంచిగా ఉంటుంది. యాపిల్ మ్యూజిక్ బాగుంటుంది, కాకపోతే యూట్యూబ్ మ్యూజిక్, స్పాటిఫై ఇది కొంచెం వర్స్ట్ చేసేస్తుంది. సో నో. బీట్స్ మాత్రం ఏ మ్యూజిక్ యాప్లో సరిగ్గా ఉండట్లేదు. సో దీన్ని కూడా డిస్కార్డ్ చేయండి. దిస్ ఈజ్ ద బెస్ట్ డీల్ దట్ మనీ కుడ్ బై యూ. ఒక 2000 రూపీస్ ఎట్టనో అట్లా సెట్ చేసుకొని ఉన్నవాళ్ళు లేని వాళ్ళు హ్యాస్ టు గెట్ దిస్ OnePlus Bullets. అంటే ఇది నా లైఫ్ని చేంజ్ చేసేసింది. నేను దీన్ని యూజ్ చేసి 10-15 డేస్ అవుతుంది అండ్ నాకు ఇది చాలా నచ్చింది. నేను దీన్ని పాటలకు వాడుతున్నా, పీసీకి వాడుతున్నా, గేమ్స్కి, నైట్ టైం ఏదైనా మూవీకి వాడుతున్నా, ఈవెన్ ఎడిటింగ్ మై వీడియోస్కి కూడా నేను ఇదే వాడుతున్నా. ఎయిర్పాడ్స్ వాడట్లేదు, హెడ్సెట్ వాడట్లేదు. ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు యూజ్ ఏ HyperX హెడ్సెట్ అన్నట్టు. ఇదే వాడుతున్నా, ఇదే పిక్చర్లకు వస్తుంది, ఇదే మ్యూజిక్ కూడా మంచిగా అనిపిస్తుంది. సో నేనేమంటా అంటే ఇప్పుడు మీరు నెక్ బ్యాండ్ చూస్తున్నారంటే ఇప్పుడైనా సేల్ వస్తే చెప్తున్నా, గెట్ ఎ నెక్ బ్యాండ్ విత్ ANC. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నా మాట నమ్మండి, మీరు రిగ్రెట్ అవ్వరు. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ద ఎక్స్పీరియన్సెస్ పర్పసెస్. అంటే నేను దీని అన్బాక్సింగ్ ఇవే నేనేం చేయను. అండ్ అఫ్ కోర్స్ మీకు OnePlus Bullets బాక్స్ రీటైలింగ్ ప్యాకేజ్లో ఏమేమి వస్తే నేను మీకు చూపించాలి కాబట్టి. సో దిస్ ఇస్ ద బాక్స్. సో దీన్ని మనం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మన OnePlus ఇది వస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ ఒక బాక్స్ ఇచ్చారు. సో మనకి ఒక బుక్లెట్ ఇస్తారు అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ లోపల ఏదది మనకు ఒక కనెక్టబుల్ వైర్, నాట్ ఓటీజీ బట్ USB-A to USB-C అండ్ రబ్బర్ టిప్స్. ఇవి పోడగొట్టుకోకండి. ఇవి పోయినాయంటే, అంటే ఇప్పుడున్నవి పాడైపోయినాయంటే ఇవి పెట్టుకొని యూజ్ అవుతాయి. ఇది పోయినాయంటే కష్టం అవుతుంది. సో అంతకు మించి బాక్స్లో పేపర్ వర్క్ తప్ప ఒక బుక్లెట్ ఇచ్చిండు. అఫ్కోర్స్ ఈ బుక్లెట్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇట్ అన్నట్టు. సో ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. అఫ్కోర్స్ ఇది మనం ఎట్లా యూజ్ చేయము, వి గో విత్ ద ఇది అనమాట. సో నేను ఈ వీడియో చేయడానికి రీజన్ అదే. ఏంటంటే ఇఫ్ సంబడి అంటే ఇప్పుడు మీరు ఒక నెక్ బ్యాండ్ కొనుక్కోవాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు నేను ఏమంటా అంటే కన్సిడర్ నాయిస్ క్యాన్సిలేషన్. బయటికి వెళ్ళినప్పుడు చాలా మట్టికి ఇట్స్ హెల్పింగ్ అవుట్. నాయిస్ని రెడ్యూస్ చేయడానికి వీటికి ఇట్స్ హెల్పింగ్ అవుట్. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు ఇయర్ ఫోన్స్ వీటికి డబ్బులు పెట్టడం కన్నా దీనికి డబ్బులు పెడితే బ్యాటరీ లైఫ్ కొంచెం ఎక్కువ. అండ్ అఫ్ కోర్స్ కమింగ్ టు దిస్ OnePlus నెక్ బ్యాండ్కి మాత్రం బ్యాటరీ లైఫ్ చాలా తక్కువ. దీనికి 26 అవర్స్ to 28 అవర్స్ అన్నారు. నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేస్తే 22 అవర్స్ to 24 అవర్స్కి తగ్గచ్చు. బట్ మీకు బ్యాటరీ లైఫ్ అంత ముఖ్యం అనుకుంటే గెట్ దీస్ 50 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్. సౌండ్ని కాంప్రమైజ్ అయినా బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఇస్తుంది మనకి. సో మనం ఏంటంటే నెక్ బ్యాండ్లో అఫ్కోర్స్ ఒక్కొక్క ఛార్జింగ్ పెట్టుకునే బదులు బ్యాటరీ లైఫ్ చూసుకోవాలి. అదైతే నేను చెప్తా. బట్ లేదు నాయిస్ క్యాన్సిలేషన్ కావాలి అంటే Z3 కూడా వద్దు, Z2కి వెళ్ళండి. బికాజ్ OnePlus Bullet Z3 కన్నా Z2 సౌండ్ సిగ్నేచర్ బాగుందని చెప్పి ChatGPT కూడా మనకి చెప్పింది. సో Z2 AN6 ఉండండి, లేదా నార్మల్ Z2 1500లో వస్తుంది. ఒక మంచి కలర్ ఉన్నది ఏదైనా కొనుక్కోండి. దట్ డిపెండ్స్ ఆన్ యూ. బట్ నేనేమంటా అంటే ఒక నెక్ బ్యాండ్ ఒకసారి ఛార్జింగ్ పెడితే ఊకు పెట్టరాకుండా అలా తీసుకోండి. లేదు నాకు నాయిస్ క్యాన్సిలేషన్ కావాలంటే మీరు అలా తీసుకోండి. సో ఫైనల్ వర్డిక్ ఏంటంటే ఒక మంచి నెక్ బ్యాండ్ కొనుక్కోండి. మంచి సేల్ వస్తుంది ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో. అది వచ్చినప్పుడు గ్రాబ్ చేయండి. దిస్ ఈస్ ద బెస్ట్ డీల్ దట్ యూ కుడ్ గ్రాబ్ నౌ. అండ్ ఆల్సో ద సౌండ్ సిగ్నేచర్ ఆఫ్ మిడ్స్, హైస్, లోస్ ఆర్ బెటర్ ఇన్ ద OnePlus నెక్ బ్యాండ్ దెన్ ద OnePlus బడ్స్ దట్ ఐ హ్యావ్. అంటే నా దగ్గర ఉన్న OnePlus బడ్స్ ఉన్నాయి, OnePlus బడ్స్ నాట్, దానికన్నా మంచిగా అనిపిస్తుంది సౌండ్ సిగ్నేచర్. తెలియదు, but this is the important note. Anyways guys, that's it all for the video. We'll again meet in the next video. Take care guys. And also comment section మీకు ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఏమన్నా ప్లీజ్ డ్రాప్ ఇట్ దేర్. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తా, మీకు కంపారిజన్ వీడియోస్ చేస్తా. And that's it all for the video guys. We'll meet again in the next video. Take care guys.